దేవుని వర్లారా, కుటుంబాలను గురించి ఆలోచించే ముందు కుటుంబాలకు వాక్యం ఎంత అవసరము అన్నదాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి కుటుంబానికి కూడా వాక్యం తప్పనిసరిగా అవసరం. ప్రియులారా, కుటుంబంలో వివిధ రకాలైనటువంటి పాత్రలు ఉంటాయి. అందులో యజమాని లేదా తండ్రిని మనం జ్ఞాపకం చేసుకుంటే, తండ్రిని మనం ఒక బాధ్యతకు ప్రతిరూపంగా భావిస్తాం. తండ్రిని లేదా యజమానిని ఎలా భావిస్తాం అనంటే బాధ్యతకు ప్రతిరూపంగా భావిస్తాం. అయితే ఆ తండ్రిలో ఆ బాధ్యత అన్నది ఎల్లప్పుడూ ఎప్పటికీ ఉండాలి అని అంటే ఆ తండ్రికి లేదా యజమానికి వాక్యం అన్నది చాలా అవసరం. ప్రియులారా, ఎందుకంటే ఈనాడు బాగా గమనించండి, వాక్యం లేక ఎంతోమంది తండ్రులు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారు. అటు కుటుంబం పట్లైనా, వ్యక్తిగత జీవితం పట్లైనా, సంఘం పట్లైనా ఏమాత్రం బాధ్యత లేనటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు, జీవిస్తున్నాడు అంటే కారణం ఏంటంటే ఆ వ్యక్తి దగ్గర వాక్యము లేదని, ఆ వ్యక్తికి వాక్యము లేదని మనం అర్థం చేసుకోవాలి. ప్రియులారా, అందుకే ఏ కుటుంబ యజమానికైనా ఖచ్చితంగా వాక్యం అన్నది అవసరం. ప్రియులారా, అలాగే తల్లిని మనం జ్ఞాపకం చేసుకుంటే, తల్లిని మనం ప్రేమకు ప్రతిరూపంగా భావిస్తాం. జనరల్గా ఏ అన్యులైనా లేదంటే దేవుని నమ్ముకున్న పిల్లలైనా ఎవరైనా ఒక తల్లి అని అంటే ప్రేమకు ప్రతిరూపంగానే భావిస్తూ ఉంటారు. అలాగే తల్లిలో ఆ ప్రేమను ఉంచింది దేవుడే. ప్రేమను దేవుని వర్లరా, అందుకే అంటుంటారు కదా, తల్లిని ఒకవేళ తల్లి బిడ్డలను మర్చిపోయినా కూడా తల్లికి ఆ ప్రేమ లేకపోయినా ఎవరికి ఉంటుందంట? దేవునికి ఆ ప్రేమ ఉంటుందంట. దేవునిలో నుండే మనిషిలోకి ఆ ప్రేమ ట్రాన్స్ఫర్ అయిందంతే. దేవుడే ప్రవేశపెట్టాడు. తల్లిలో అయినా తండ్రిలో అయినా, అది ఎవరైనా, సకల జీవరాశుల్లో అయినా ఆ ప్రేమను ప్రవేశపెట్టింది మాత్రం దేవుడే. ప్రియులారా, అందుకే తల్లిని ప్రేమకు ప్రతిరూపంగా చూస్తున్నటువంటి మనం దాని వెనక దేవుని ప్రేమ ఉంది అని కూడా మనము అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆ తల్లిలో ఆ ప్రేమ ఎప్పటికీ ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఆ తల్లికి వాక్యం అవసరం. ప్రియులారా, ఈరోజు ఆ వాక్యం లేకే తల్లిలో చాలామంది తల్లుల్లో ప్రేమ కొదువైపోతుంది. ఎంతోమంది తల్లులు చూడండి, నిర్దాక్షిణ్యంగా పిల్లలను చంపేస్తున్నారు, నిర్దాక్షిణ్యంగా భర్తను చంపేస్తున్నారు. ప్రేమ కలిగి ఉండాల్సినటువంటి తల్లే ప్రేమ లేకుండా ప్రవర్తిస్తోంది, జీవిస్తోంది. కారణం ఒకటే, ఆ తల్లికి వాక్యము లేదు, కొదువగా ఉంది. కాబట్టి తల్లికి వాక్యం అవసరం. అలాగే ప్రియులరా, నేటి బాలలే రేపటి పౌరులు అంటుంటాం కదా. అంటే పిల్లలు రేపటి పౌరులు కావాలన్నా, లేదంటే అదే పిల్లలు దేవుని పిల్లలుగా పిలువబడాలన్నా ఆ పిల్లలకు కూడా ఏమవసరం అని అంటే వాక్యం అవసరం. ప్రియులరా, ఈరోజు చాలామంది పిల్లలు చెడిపోవడానికి గల కారణము, లోకానుసారంగా ప్రవర్తించడానికి కారణం కూడా ఏంటంటే వాక్యం వాళ్ళకు సరిగా లేకపోవడమే. కాబట్టి పిల్లలకు కూడా ఏమవసరం? వాక్యం అవసరం. ప్రియులరా, ఇంకా ప్రధానంగా ఏంటంటే యవనస్తులను మనం జ్ఞాపకం చేసుకుంటే, యవన ప్రాయంలో తప్పక తొట్టిల్లుదురు అనేటువంటి వాక్యం ఉంది. ఖచ్చితంగా యవన ప్రాయానికి వచ్చినటువంటి వారు ఏమవుతారంటే పాపంలో పడిపోయడానికి ఎక్కువగా అవకాశం ఉన్న స్థాయి అది, స్టేజ్ అది. ఇప్పుడు ఆ పాపంలో పడిపోయేటువంటి వ్యక్తికైనా, లేదంటే పాపంలో పడిపోయినటువంటి యవనస్తుడికైనా తమ యొక్క నడతను శుద్ధి చేసుకోవడానికి వాక్యం సెలవిస్తోంది. యవనస్తులు తమ నడతలను శుద్ధి చేసుకోవడానికి ఏమవసరం అంట? వాక్యం అవసరం. అంటే యవనస్తులకు కూడా దేనికి అవసరం అనంటే తమ యొక్క నడతలను శుద్ధి చేసుకోవడానికి, సక్రమమైనటువంటి నడతలు నడవడానికి వాక్యం అన్నది అవసరం. ప్రియులరా, ఇంకా వృద్ధాప్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే వృద్ధులకు వాక్యం అనేది ఒక ఊత కర్ర లాంటిది. ప్రియులరా, చాలామంది వృద్ధులు చూడండి నడవలేకపోతూ ఉంటారు, నడవలేనటువంటి స్థితిలో ఉంటారు. అప్పుడు వాళ్ళకి సపోర్టెడ్గా ఒక కర్రను వాళ్ళు ఆసరా చేసుకుంటారు. అలాగే వృద్ధాప్యంలో ఎన్నో ఒకవేళ వేదనలు, అవమానాలు, దుఃఖాలు ఎన్ని ఉన్నా కూడా అధైర్యానికి వాళ్ళు లోనైపోయినప్పుడు కూడా వాళ్ళకు ధైర్యాన్ని ఇచ్చేది ఏంటి అని అంటే
ఒక వాక్యం ప్రియులరా. అన్నిటికీ వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకు ఒక ఊత కర్రలాగా వాక్యం అనేది ఉపయోగపడుతుంది ప్రియమైన దేవుని వారలారా. కాబట్టి ఇలా చెప్పుకుంటూ పోతే పలానా వాళ్ళకు అన్నది లేకుండా అందరికీ వాక్యం అనేది ఖచ్చితంగా అవసరం ప్రియులారా. ఇక కుటుంబానికి అంతటికీ కూడా వాక్యం అవసరం. ఈ యొక్క వాక్యమే మన కుటుంబాలను కడుతుంది. ఈ వాక్యమే మన కుటుంబాలను నిలబెడుతుంది. ఈ వాక్యమే సంఘాన్ని తప్పుడు త్రోవలోకి పోకుండా వాక్యానుసారంగా ప్రవర్తించేలా, దేవునికి ఇష్టపూర్వకంగా బ్రతికేలా చేస్తుంది. ఈ వాక్యమే సమాజాన్ని సంస్కరిస్తుంది ప్రియమైన దేవుని వారలారా. అందుకే ఈ వాక్యం మనకు చాలా అవసరం. అలాగే ప్రతి కుటుంబానికి కూడా వాక్యం అనేది చాలా అవసరం. అలాగే బైబిల్ గ్రంథంలో చాలామంది కుటుంబాలు దేవుడు మనకు రాయించాడు. ఆ కుటుంబాలు చాలా ఆదర్శవంతమైన కుటుంబాలుగా మనకు కనబడుతున్నాయి. కారణం ఏంటంటే వాళ్ళు వాక్యాన్ని బట్టి జీవించిన వారుగా మనకు కనబడతారు ప్రియులరా. అలాంటి ఆదర్శవంతమైన కుటుంబాలను మనం కలిసి కొన్ని ఆత్మీయమైనటువంటి పాఠాలు మనము నేర్చుకుందాం. అందులో మొట్టమొదటి కుటుంబం మత్తయి సువార్త 27వ అధ్యాయము. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ఒక కుటుంబం మనకు కనబడుతుంది. 27వ అధ్యాయము 18-19 వచనాలను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు నేనెవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు? బరబ్బానా లేక క్రీస్తనబడిన యేసునా అని వారిని అడిగాను. ఏలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి ఉండెను. ప్రేమైన దేవుని వర్లారా, ఇక్కడ మనకు కనబడేటువంటి కుటుంబం ఏంటి అని అంటే పిలాతు గారి కుటుంబం. ఏంటి, పిలాతు గారి కుటుంబాన్ని కూడా మనం ఆదర్శవంతంగా తీసుకోవాలా అంటే ఖచ్చితంగా తీసుకోవాలి ప్రేమైన దేవుని వర్లారా. ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. భయంకరమైనటువంటి లేదంటే నీచమైనటువంటి ఏ కుటుంబమైనా ఉండనీలే, ఆ కుటుంబం నుండి ఖచ్చితంగా మనం నేర్చుకునేటువంటి పాఠం ఏదో ఒకటి ఉంటుంది ప్రేమైన దేవుని వారలారా. ఇప్పుడు లోకంలో ఒక గొప్ప వ్యక్తిని చూసి నేర్చుకునే పాఠాలు ఉంటాయి, లేదంటే లోకంలో నీచమైనటువంటి వ్యక్తిని చూసి నేర్చుకునే పాఠాలు కూడా ఉంటాయి. అందులో ఇప్పుడు పిలాతు గారి కుటుంబాన్ని తీసుకోవడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే పిలాతు గారి కుటుంబం ఇదిగో రక్షకుడైన యేసుక్రీస్తు వారిని గుర్తించింది ప్రియులారా. రక్షకుడిని గుర్తించింది ఈ కుటుంబం. నిజంగా ఆలోచన చేస్తే ఈరోజు ఎన్నో కుటుంబాలు రక్షకుడిని గుర్తించలేనటువంటి పరిస్థితులలో ఉండిపోయాయి. ఈరోజు రక్షకుడిని గుర్తించలేదని ఎలా చెప్పగలవయ్యా అంటే ఇదిగో గుర్తించలేదు కాబట్టే మారు మనసు పొందడం లేదు, గుర్తించడం లేదు కాబట్టే మాట మారడం లేదు, గుర్తించడం లేదు కాబట్టే వాళ్ళ యొక్క ప్రవర్తన మారడం లేదు, గుర్తించలేదు కాబట్టే వాళ్ళ యొక్క చూపు మారడం లేదు. అంటే టోటల్గా మారు మనసు పొందుకోవడం లేదు. మనము మన కుటుంబాలు మారక మన ప్రభువుని ఏం చేస్తున్నామనంటే మరలా సిలువ వేయుచున్నాం ప్రేమైన దేవుని వారలారా. ఆ రోజు శిక్షించాల్సినటువంటి కుటుంబమే యేసుక్రీస్తు ప్రభుల వారిని గుర్తించి రక్షించడానికి ప్రయత్నం చేసింది ప్రియులారా, ప్రయత్నం చేసింది. ఒక పిలాతు గారిని మనము జ్ఞాపకం చేసుకుంటే ఆయన చేసినటువంటి పని ఏంటి అని అంటే ఇప్పుడు శిక్షించాల్సినటువంటి స్థానంలో ఆయన ఉన్నాడు, కానీ యేసుక్రీస్తు ప్రభుల వారిని రక్షించడానికి తనకున్న ఒక అవకాశాన్ని పణంగా పెడుతున్నాడు చూడండి. యాక్చువల్గా ఆ పండగ రోజున ఒక ఖైదీని విడుదల చేసేటువంటి అవకాశం తనకు ఉంది. ఆ అవకాశాన్ని ఎందుకు వాడుకోవాలి అనుకుంటున్నాడంటే ఇదిగో ప్రభువును, ఇతడు నీతిమంతుడుగా నాకు కనబడుతున్నాడు, యథార్థవంతుడుగా నాకు కనబడుతున్నాడు, ఈ వ్యక్తిలో ఏ పాపము లేని వ్యక్తిగా నాకు కనబడుతున్నాడు గనక నాకున్న అవకాశాన్ని ఇదిగో ఈ యేసు లేదా క్రీస్తనబడినటువంటి యేసును నేను రక్షించాలి, విడుదల చేయాలి అనడానికి ప్రయత్నం చేస్తున్నాడు ప్రేమైన దేవుని వర్లారా. మరి ఈరోజు నీ కుటుంబంలో మారని వాళ్ళు ఉంటారు కదా, నీ చుట్టుపక్కల మారని వాళ్ళు ఉంటారు కదా, నువ్వు పాపంలో పడిపోయి జీవించే వాళ్ళు నీకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, మరి వాళ్ళను రక్షించడానికి నువ్వు దేన్ని పణంగా పెడుతున్నావు ఒకసారి ఆలోచించి. నీ సమయాన్ని పణంగా పెడుతున్నావా?
నీ జ్ఞానాన్ని పణంగా పెడుతున్నావా? నీ డబ్బును పణంగా పెడుతున్నావా? లేదంటే నీ జీవితాన్నే పణంగా పెడుతున్నావా? ఒక యేసుక్రీస్తు ప్రభుల వారిని బాగా ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ప్రభుల వారు తన జీవితాన్నే పాపులను రక్షించడానికి పణంగా పెట్టాడు. ప్రేమణ దేవుని వారలారా, ఎంతోమంది సేవకులు, ఎంతోమంది సువార్థికులు, ఎంతోమంది అపోస్తలులు వాళ్ళు ఏం చేశారంటే, ఇదిగో తమ యొక్క ప్రాణాలను, తమ జీవితాలనే అనేకులను రక్షించడానికి, పాపులను రక్షించడానికి పణంగా పెట్టారు. వాళ్ళ సమయాన్ని పణంగా పెట్టారు, వాళ్ళ జ్ఞానాన్ని పణంగా పెట్టారు, వాళ్ళ యొక్క డబ్బును పణంగా పెట్టారు, వాళ్ళ జీవితాలనే సర్వస్వం వదులుకోవడానికి, సర్వస్వాన్ని వాళ్ళు పణంగా పెట్టారు. ప్రేమణ దేవుని వారలారా, మరి ఒక పాపిని రక్షించడానికి నువ్వు దేన్ని పణంగా పెడుతున్నావు? ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. అంటే ప్రియులరా, ఈ పిలాతు గారి కుటుంబాన్ని చూసి బట్టి మనం ఏం నేర్చుకోవాలయ్యా అంటే, ఇదిగో వాళ్ళ కుటుంబం యేసుక్రీస్తు ప్రభుల వారిని రక్షించడానికి వాళ్ళ జీవితాల్లో వాళ్ళకున్నటువంటి కొంత సమయాన్ని, వాళ్ళకున్నటువంటి కొంత అవకాశాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు? పణంగా పెడుతున్నారు. ప్రేమ దేవుని వారలారా, ఇంకా యేసుక్రీస్తు ప్రభుల వారిని తప్పించాలని చూస్తున్నారు. చూడండి, ఆవిడ కూడా చూడండి ఏమంటుంది. అతడు న్యాయపీఠం మీద కూర్చునిన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ పొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితేనని అతని యొద్దకు వర్తమానము పంపెను. ప్రేమణ దేవుని వారలారా, అనగా ఇప్పుడు ఒక పిలాతు గారు యేసుక్రీస్తు ప్రభుల వారిని తప్పించాలనుకుంటున్నాడు. అలాగే పిలాతు గారి భార్య కూడా ఇన్వాల్వ్ అయిపోయి ఏం చేస్తుంది? తప్పించడానికి ప్రయత్నం చేస్తుంది. ప్రేమణ దేవుని వారలారా, అనగా మన కుటుంబాల్లో ఉన్నటువంటి పాపంలో పడిపోయి నరకానికి జారిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా కానిలేండి, ఆ వ్యక్తిని రక్షించుకోవడానికి, తప్పించడానికి, నరక శిక్ష నుండి తప్పించడానికి, పాపం నుండి తప్పించడానికి, అవినీతి కార్యకలాపాల నుండి తప్పించడానికి మనం కూడా ఏం చేయాలంటే ప్రయత్నము చేయాలి. ప్రేమణ దేవుని వారలారా, ఆ బాధ్యత అన్నది మన మీద ఉంది. ప్రేమణ దేవుని వారలారా, ఒక ఆర్థిక సంబంధమైనటువంటి లేదా ఆరోగ్య సంబంధమైనటువంటి బాధ్యత ఒక కుటుంబ యజమానికి ఎలాగైతే ఉంటుందో, ఇప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి బాధ్యత ఏ వ్యక్తి అయితే ఒక కుటుంబంలో మొట్టమొదట రక్షింపబడి ఉంటాడో ఆ వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. ప్రియులారా, అనగా ఆరోగ్య సంబంధమైన, ఆర్థిక సంబంధమైనటువంటి బాధ్యత ఒక కుటుంబ యజమాని మీద ఎలాగైతే ఉంటుందో, ఆత్మ సంబంధమైనటువంటి బాధ్యత ఆ కుటుంబంలో ఎవరు ముందుగా ప్రభువును నమ్మి ఉంటారో వాళ్ళ మీదే ఆధారపడి ఉంటుంది. ప్రేమణ దేవుని వారలారా, అది తండ్రి అయినా, అది తల్లైనా, అది అక్కైనా, చెల్లైనా, తమ్ముడైనా, అన్నైనా, ఎవరైనా ఆ కుటుంబంలో ఆ బాధ్యత వాళ్ళ మీద బేస్ అయి ఉంటుంది. ఆ యొక్క వ్యక్తిని అనగా మిగిలినటువంటి కుటుంబీకులను లేదా మిగిలినటువంటి వ్యక్తులను మార్చుకునేటువంటి ఆ బాధ్యత మన మీద ఖచ్చితంగా ఉంటుంది. ప్రియులారా, దట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. అది మన యొక్క బాధ్యత. ఖచ్చితంగా వాళ్ళు నశించిపోకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత నీ కుటుంబంలో నీకే ఇచ్చాడేమో, అది నువ్వే జ్ఞాపకం పెట్టుకోవాలా, నువ్వే గ్రహించాలా. ఇప్పుడు ఈ పిలాతు గారి భార్య ప్రభువుని తప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి మనం ఎవరిని తప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం? నరక శిక్షలో ఒక్కసారి పడిపోయారా, ఇంకా మనం తప్పించడానికి అవకాశమే ఉండదు. పడిపోక ముందే వాళ్ళని ఏం చేయాలా? కాపాడుకోవాలి. ప్రేమణ దేవుని వారలారా, రక్షించడానికి ప్రయత్నం చేయాలా. నేను ఎందుకు మా కుటుంబం కోసం అంత బాధ్యతగా పరితపించిపోయాను, ఎందుకు కూడా రక్షించుకోవాలి అని నేను అనుకున్నాను అంటే ఒకటే నాకు అర్థమైపోయింది, చావు అన్నది ఎప్పుడు వస్తుందో తెలియదు. మరణించిన వెంటనే అవకాశాలన్నీ పోతాయి. ప్రేమ దేవుని వారలారా, ప్రభువును నమ్ముకోకుండా చనిపోతే మా నాన్న ఎక్కడికి నరకానికి వెళ్తాడో అన్నటువంటి బాధతో, భయముతోనే నేను కాళ్ళు పట్టుకొని మరి ఏం చేశాను, మా నాన్నను రక్షించుకోగలిగాను. అదే బాధ్యత ప్రతి ఇంట్లో మొట్టమొదటగా ప్రభువును నమ్మిన మీ మీదనే బేస్ అయి ఉంటుంది. అది మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేమ దేవుని వారలారా, పోతే పోనీలే అనడానికి కుదరదండి.
ప్రభువు అంగీకరించడండి, ఒప్పుకోడండి. ఎంతోమంది చూసారా, వాళ్ళు నమ్ముకున్న తర్వాత వాళ్ళ కుటుంబాలతో సహా వాళ్ళు ఏం చేసుకున్నారు, మార్చుకున్నారు. రాహాబు గారిని గమనించండి. రాహాబు రక్షింపబడింది. సరే, నేను రక్షింపబడ్డానులే, ఊర్లో ఉన్నటువంటి నా కుటుంబం ఏమైపోయినా పర్వాలేదులే అనుకుందా? లేదు. చూడండి, తాను రక్షింపబడ్డ మాత్రమే కాదు, తన కుటుంబాన్ని కూడా రక్షించుకుంది. అలాగే ఒక లూదియా గారిని ఆలోచించేయండి. తాను రక్షింపబడింది, తన కుటుంబం అంతా కలిసి బాప్తిస్మము తీసుకున్నారు, రక్షింపబడింది. అలాగే ఒక కొర్నేలు గారి కుటుంబం అంతా కూడా రక్షింపబడింది. అలాగే ఒక బాగా ఆలోచన చేయండి, ఎంతోమంది ఈ యొక్క కుటుంబాలన్నీ కూడా రాయబడ్డాయి. ఆ కుటుంబాలన్నీ కూడా, ఒక జక్కయ్య గారి కుటుంబం అయితేనేమి, చెరసాల అధిపతి కుటుంబం అయితేనేమి, కుటుంబాలు వాళ్ళు మారిపోయారు, కుటుంబాలుగా రక్షింపబడ్డారు. మొట్టమొదటి ఎవరు రక్షింపబడ్డారో వాళ్ళు బాధ్యతగా రక్షించుకున్నారు. అదే బాధ్యత ఈరోజు దేవుడు నీ మీద నా మీద కూడా ఉంచాడు. మన కుటుంబాలను మనము రక్షించుకుందాం ప్రియులారా. అలాగే ఇక్కడ ఏమంటున్నానంటే, ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అంటుంది చూడండి. ఆ సింహాసనం ఆసీనుడు ఉన్నటువంటి, లేదా ఆ యొక్క తీర్పు పీఠం నందు కూర్చున్నటువంటి ఆ వ్యక్తి దగ్గరికి లెటర్ పంపించి భార్య ఏమని ప్రస్తావిస్తుంది, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అంటుంది చూడండి. అంటే ఒక నీతిమంతుడు ఆ నీతిమంతుని జోలికి పోతే మనకు పాపం అంటుకుంటుంది, దోషం అంటుకుంటుంది అన్నటువంటి ఇంకిత జ్ఞానం వాళ్ళకు ఉంది చూడండి. ఈరోజు చాలామందికి ఈ జ్ఞానం ఉందా? కనీసం ఇంకిత జ్ఞానం, అరే నీతిమంతుడైనటువంటి క్రైస్తవుల జోలికి పోవద్దు, లేదంటే దేవుని కోసం బ్రతుకుతున్నటువంటి వీళ్ళ జోలికి పోవద్దు అనేటువంటి ఇంకిత జ్ఞానం కూడా లేకుండా ఈరోజు చాలామంది దౌర్భాగ్యులు ఎలా పడితే అలా ద్వేషిస్తున్నారు, ఎలా పడితే అలా ప్రవర్తిస్తున్నారు, ఎలా పడితే అలా నీచంగా క్రైస్తవుల పట్ల జరిగిస్తున్నారు. ప్రేమణ దేవుని వర్లారా, ఇది అసలు ఒక కోశాన కూడా వాళ్ళకి జ్ఞానం లేదు అనడానికి ఒక నిదర్శనం, ఒక సూచన. కాబట్టి మనమైతే ఏం చేయాలయ్యా అంటే, ఎవరైనా కానీ వీళ్ళు నీతిమంతులు అని మనకు తెలిసిందా, అయితే వాళ్ళ జోలికి మనము పోవద్దు. ఇంకోటి ఏంటంటే, పాపం జోలికి అస్సలు పోవద్దు, పాపం జోలికి పోకూడదు. ఒక పాము జోలికి పోయినా కానీ బ్రతికి బయటపడొచ్చేమో, కానీ పాపం జోలికి పోతే మాత్రం బ్రతికి బయటపడేటువంటి అవకాశమే ఉండదు. జాగ్రత్త. ఆవిడ పామును చేరదీసింది, పామును పూజించింది, పామును చోటిచ్చింది పాముకు, కానీ ఏమైపోయింది, అదే పాము కాటికే బలైపోయింది. పాముకు చోటిచ్చింది, తను ప్రాణాలు. మనం పాపం చోటిచ్చామా, మన కుటుంబాల పాపాలకు చోటిచ్చామా, అయితే మనం కూడా మన ప్రాణాలు భయంకరమైనటువంటి శిక్షలోకి దిగజారిపోతాం. పాము జోలికైనా పోవచ్చేమో, కానీ పాపం జోలికి పోకూడదు. ఆయన మాట కూడా రాశాడు కదా, పా అంటే పాము, పాపము అన్నటువంటి దానికి డెఫినేషన్గా రాశాడు. పా అంటే పాము, అంటే పామును నమ్మకండి, ప్రమాదమేనండి అని రాశాడు. పామును నమ్మితే ప్రమాదం అని తెలిసినటువంటి మనం ఎవరైనా పాము జోలికి పోతున్నారు అనుకోండి, వెంటనే మనం ఏం చేస్తాం, అలర్ట్, హెచ్చరికలు జారీ చేస్తాం, పాము జోలికి పోవద్దు, ప్రమాదం, దానికి విషయం ఉంటుంది, అది కరిస్తే నువ్వు చనిపోతావు. ఇది మరి పాపం చేసేటువంటి వ్యక్తికి మనం ఎందుకు జాగ్రత్తలు చెప్పడం లేదు చూడండి. పాపం చేసేటువంటి వ్యక్తిని మనం ఏం చేస్తున్నాం, వదిలేస్తున్నాం. చేస్తే చేశాడులే అని చెప్పేసి వదిలేయకూడదు. ప్రేమ దేవుని వారలారా, నీకు అవకాశం వచ్చినప్పుడు నువ్వేం చేయాలా, వెంటనే వాళ్ళకు ఒక వాక్యాన్ని చెప్పాలి, పాపం చేయొద్దు, ప్రభువును పా అంటే పామంట, పా అంటే పడవంట. ఒక పడవను కూడా నడి సముద్రంలో నమ్మడానికి అవకాశం లేదు. నాడు టైటానిక్ ఎంత పెద్ద షిప్పు, ఎంతోమంది నమ్మి విశ్వసించిపోయినారు, కానీ ఏమైపోయినారు, అందరూ కూడా మునిగిపోయినారు. కానీ విశ్వసించాల్సింది లోకంలో ఉన్నటువంటి వాటిని కాదు, కానీ మన ప్రభువును మనము విశ్వసించాలి. ప్రభువును నమ్మండి, దానికి ప్రమాదమే లేదండి. వండర్ఫుల్. అంటే మనము పాము జోలికి పోవద్దు, పాపం జోలికి పోవద్దు, లోకంలో ఉన్న ఏ అవినీతి కార్యకలాపాల జోలికి మనము పోకూడదు. ఎందుకంటే మనం దేవుని వెళ్ళం. అటు ప్రియమైన దేవుని జరలాలి. ప్రాముఖ్యంగా పాపం జోలికి అస్సలు పోవద్దు. ప్రియమైన దేవుని వారలారా, పాపం జోలికి పోయి లేదా పాపానికి చోటిచ్చి ఎన్నో కుటుంబాలు ఏమైపోయినాయి,
నాశనం అయిపోయాయి ప్రేమ దేవుని వల్ల. ఒక దాతాను, అబీరాము, కోరహు కుటుంబాలను చూడండి, పాపానికి చోటించి కదా కుటుంబాలు నాశనం అయిపోయింది. భూమి నెరవిడిచి మృంగి వాళ్ళ కుటుంబాలతో సహా వాళ్ళు పాడైపోయింది. అలాగే ఒక అననీయ, సఫీరా అనేటువంటి వారు పాపానికి చోటిచ్చి కదా వాళ్ళు నాశనం అయిపోయింది, వాళ్ళ కుటుంబానికి వాళ్ళు మరణం తెచ్చుకునేది. అలాగే ఒక ఆదాము, హవ్వలు పాపానికి చోటిచ్చి కదా దేవుని సన్నిధినే వాళ్ళు దూరం చేసుకునేది, పోగొట్టుకునేది. ఆలోచన చేయండి ప్రేమైన దేవుని వాళ్ళ. పాపానికి చోటిచ్చి ఎన్నో కుటుంబాలు ప్రమాదంలో పడ్డాయి. పాపానికి చోటిచ్చి ఎన్నో కుటుంబాలు దేవుని సన్నిధిని పోగొట్టుకున్నాయి. పాపానికి చోటిచ్చి ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోయాయి. అయితే మన కుటుంబం ఎలాగ ఉండాలయ్యా అనంటే ప్రభువుకు చోటిచ్చేటువంటి వారముగా, వాక్యానికి చోటిచ్చేటువంటి వారముగా, పరిశుద్ధతకు చోటిచ్చేటువంటి వారముగా ఉండాలి ప్రేమైన దేవుని వర్లరా. అలాంటి కుటుంబాలు ఆదర్శవంతమైన కుటుంబాలుగా నిలబడతాయి ప్రేమైన దేవుని వల్ల. కాబట్టి మనం ఎలా ఉండాలి? ప్రభువుకు చోటిచ్చేటువంటి వారముగా, వాక్యానికి చోటిచ్చేటువంటి వారముగా, పరిశుద్ధతకు చోటిచ్చేటువంటి కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండాలి ప్రేమైన దేవుని వర్లరా. ఇంకేమంటుందంటే ప్రభు విషయమై ఆవిడ ఏం చేసిందంటే చూడండి, ప్రభు విషయమై ఆవిడ కలలో బాధపడింది. కలలో ఒక సన్నివేశం వచ్చింది అని అంటే ఎప్పుడు వస్తుంది అంటే ప్రత్యక్షంగానైనా సరే, లేదా ఒక విషయాన్ని గురించి విన్నా, లేదంటే ఒక విషయాన్ని మనం చూసినా ఆ విషయమే పదే పదే మనం ఆలోచించినా, ఆ విషయం పట్ల మనం ఎక్కువ శ్రద్ధ నిలిపి, ఆ విషయం పట్ల మనం ఎక్కువగా బాధపడినా అదే సన్నివేశమే మనం రాత్రి అనుభవిస్తాం. యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి పిలాతు గారి భార్య ఎంత బాధపడిందో ఆలోచించాలి. యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి, ఆయన నీతిమంతుడని ఆయన పడేటువంటి బాధల గురించి ఆవిడ ఎంతగా దుఃఖించిందో ఆలోచించండి. అలాగే ప్రియులరా, ఒక పిలాతు గారి భార్యలో ఉండేటువంటి గుణం కూడా ఈరోజు మనలో లేకపోయింది. ఏ రోజైనా వాక్యం నాకు దూరం అయిపోయింది అని మిక్కిలి బాధపడ్డామా, ఆనందపడ్డామా? ఒకసారి మనస్సును పరిశీలించుకుందాం. ప్రార్థనకు పోలేకపోయానే అని మనము మిక్కిలి బాధపడ్డామా, ఆనందపడ్డామా? లేదంటే దేవుని యొక్క కార్యక్రమాలలో పాల్గొనలేకపోయామే అని మిక్కిలి బాధపడ్డామా, అంటే ఆనందపడ్డామా? అదే అవకాశంగా మనం ఆనందపడ్డాము, లోక సంబంధమైన కోరికలు తీర్చుకున్నామే కానీ ఇదిగో దేవుని మందిరానికి వెళ్ళలేకపోయాను, ప్రార్థనకి వెళ్ళలేకపోయాను, ప్రార్థన చేసుకోలేకపోయాను, బైబిల్ చదవలేకపోయాను, లేదంటే దేవుని కార్యక్రమాల్లో పాల్గొనలేకపోయాను అనేటువంటి చింత, ఆ బాధ మనకు లేదు. కానీ లోక సంబంధమైనటువంటి వాటి విషయాల్లో ఆనందపడడానికే మనం ఎక్కువగా మృగ్గు చూపేవాళ్ళం. కానీ ఈవిడ చూడండి, కలలో కూడా యేసుక్రీస్తు ప్రభు వచ్చేంత వరకు ఆవిడ ఏం చేసిందంటే మిక్కిలి బాధపడింది ప్రేమ దేవుని వల్ల. ఇంకా ఒకవేళ ఒక ఆత్మ మన కళ్ళ ముందే నశించిపోతూ ఉంటే మనము ఆ ఆత్మ విషయమే మనం ఏం చేయాలా? మిక్కిలి బాధపడాలి ప్రేమ దేవుని వల్ల. ఏదైనా ఒక జంతువు గుంతలో పడితే తట్టుకోలేమే, విశ్రాంతి దినమైనా ఏం చేస్తారట, ఆ గుంతలో నుండి ఆ ఎద్దును కానీ ఆ పశువును కానీ. మరి ఒక పాపి మన కళ్ళ ముందే పాపంలో పడిపోయి నశించిపోతుంటే మనం బాధపడాల్సినటువంటి వారముగా ఉండాలి ప్రేమ దేవుని వల్ల. మనము బాధపడి అలా రక్షించుకునేటువంటి పనిలో యేసుక్రీస్తు ప్రభుల వారు మిక్కిలి రోధించాడు, మిక్కిలి బాధపడ్డాడు, కన్నీళ్లతో, ప్రార్థనలతో, ఉపవాసాలతో దేవాది దేవుని మనం ఏం చేశాడట, ఆయన వేడుకున్నాడు. ఎందుకొరకు? ఇదిగో పాపులందరూ కూడా రక్షించబడ్డారు. ఎంతోమంది స్వార్థకులు ప్రాణత్యాగాలు చేస్తారు, మిక్కిలి బాధపడ్డారు, మిక్కిలి దుఃఖానికి లోనైపోయారు. ఎందుకు? మేమెక్కడ నాశనం అయిపోతామో, మేమెక్కడ లోక సంబంధమైన కోల్పోతామో అనే అది ప్రేమైన దేవుని వారులారా, ఆత్మల రక్షణార్థమై వారు మిక్కిలి బాధను అనుభవించారు. అదే బాధను ఈరోజు నువ్వు నేను అనుభవించాలి ప్రేమైన దేవుని వారులారా. అలాగే ప్రభు గురించి కలలో కూడా ఆలోచించింది. చూడండి, ప్రభు గురించి కలలో కూడా ఆలోచించింది. ఏ రోజైనా మనము కలలో యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చినట్టుగా వచ్చాయా?
ఏ రోజైనా మన కళలలో మనం పరలోకం పోయినట్టుగా కానీ, పరలోకంలో తండ్రిని ఆరాధిస్తున్నట్టుగా కానీ, లేదంటే ప్రభువుతో పాటుగా మనం నడుస్తున్నట్టు కానీ, లేదంటే ప్రభువుతో పాటుగా ఆయన సన్నిధానంలో ఉన్నట్టుగా కానీ ఏ రోజైనా కళలు వచ్చాయమ్మా? లేదు లేదు. మనము కళలో కూడా నా కుటుంబ పోషణ ఎలాగో, నా కుటుంబ పరిస్థితి ఎలాగో, లేదంటే నేను ఎలా లోక సంబంధిగా జీవించాలో, లేదంటే ఇలా రకరకాలైనటువంటి లోక ఆశలు నెరవేర్చుకునేటువంటి కళలే వస్తాయి. కానీ ఏ రోజు ప్రభు కూర్చున్నటువంటి కళలు మనకు రాలేదు ప్రేమైన దేవుని వారలారా. అంటే మనం ఎలాంటి పరిస్థితులలో ఉన్నామో ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. కాబట్టి మనం అలాగున ఉండకూడదు. అలాగే ఈయన చేసినటువంటి మరొక మంచి పని కూడా కింద రాయబడింది. మత్తయి సువార్త అది 27వ అధ్యాయము 24వ వచనంలో చూడండి. 24వ వచనంలో పిలాతు అల్లరి ఎక్కువ అవుచున్నదే కానీ తన వలన ప్రయోజనము ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహం ఎదుట చేతులకు కడుక్కొని ఈ నీతిమంతుని రక్తమును గురించి నేను నిరపరాధిని, మీరే చూసుకొనుడి అని చెప్పాడు. ఏ రోజు ప్రభు గురించి తెలియకపోయినా, ఏ రోజు ఆయనకు ప్రభు మాటల గురించి తెలియకపోయినా, ఒక పిలాతు గారి చేతులకు ఏం తీసుకున్నాడు అంటే బాప్తీసం. ఒక పిలాతే ఏ రోజు ప్రభు గురించి ఎరగకపోయినా, ప్రభు గురించినటువంటి బోధ వినకపోయినా, ఈయన నీతిమంతుడని, ఈయన జోలికి పోవద్దని, ఆయనను గురించి ఈయన ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈ నీతిమంతుని యొక్క రక్తం నాకు, నా కుటుంబం మీదకి రాకూడదు అన్నటువంటి ఆలోచనతో చేతులు కడుక్కున్నాడు. చూడండి, చేతులు కడుక్కున్నాడు. ఈరోజు పాపం మనకు అంటకుండా చేతులు కడుక్కుంటాం, కానీ పాపం మనకు అంటకుండా అంటే ఎలా, ఏదన్నా కానీ మనం ఒక పాపపు క్రియ జరిగించి అది వేరే వాళ్ళ మీద వేసి మనకు తెలియకుండా మనం చేతులు తులుపుకుంటామే. కానీ అరే నిజంగా మారు మనసు పొందుకొని బాప్తిస్మము తీసుకున్నామా? ఎన్నో సంవత్సరాల నుండి మనం వాక్యం వింటూ ఉంటాం కదా. ఏ రోజు వాక్యం విననటువంటి ఒక పిలాతు గారి చేతులకు సున్నతి లేదా చేతులకు బాప్తిసం తీసుకుంటే, ఎన్నో సంవత్సరాల నుండి ప్రభు గురించి తెలిసి వాక్యం వింటూ కూడా మనం ఏ రోజు కూడా ఇంకా బాప్తిస్మాలు కూడా తీసుకోకుండా ఉన్నామనంటే మనం ఎలాంటి పరిస్థితులలో ఉన్నామో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం ప్రేమైన దేవుని వారలారా. ప్రభువును నమ్మి కూడా నీచంగా బ్రతికేటువంటి కుటుంబాల కంటే ప్రభువును నమ్మకపోయినా నీతిగా బ్రతికేటువంటి కుటుంబాలే ఎంతో ఇంతో మేలు ప్రేమైన దేవుని వారలారా. ఇలా చెప్తే మీకు అర్థం కాదు. విద్య ఉన్న పామరుల కంటే విద్య లేని పామరులు మేలా కాదా చెప్పండి? విద్య లేని పామరులు ప్రభు మనసు ఎరిగిన వారే ఏం చేశారు? శిష్యులు స్వార్థ ప్రకటించారు, ప్రభు కొరకు జీవించారు. కానీ విద్య ఉన్న పామరులు, ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు, పరిచయులు ప్రభువును సిలువ వేయడానికి చూస్తున్నారు. ప్రభు మాటలు వినడానికి అసలు మనసు లేదు, నీచమైనటువంటి కార్యాలు చేస్తున్నారు. అంటే ఆలోచన చేయండి. ఈ యొక్క ప్రభువును నమ్మి కూడా ఈరోజు చాలామంది కుటుంబాలు అనవసరమైనటువంటి లోకానుసారమైనటువంటి ఆశలతో లోక కోరికలు తీర్చుకుంటూ ప్రభు కుటుంబాలే పాడైపోతున్నాయి ప్రేమైన దేవుని వారలారా. కుటుంబం భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం దేవుని కుటుంబముగా పిలువబడాల్సినటువంటి వాళ్ళు అపవాది మాయలో పడిపోయి భూమి మీద ప్రతి కుటుంబాన్ని వాడు ఏం చేస్తున్నాడు? చెరపట్టి పాడు చేస్తున్నాడు. కుటుంబాలుగా పాడు చేస్తున్నాడట. ఆ పాడైపోయినటువంటి కుటుంబాల జాబితాలో మన కుటుంబం ఉండకుండా మనము జాగ్రత్త పడాలి ప్రేమైన దేవుని వారు. ఇది మొదటి కుటుంబం. రెండవ కుటుంబాన్ని మనం చూసుకున్నాం. రెండవ కుటుంబం చూడండి ప్రియులారా, కొర్నేలి గారి కుటుంబం. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము త్వరగా మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కొర్నేలి గారి కుటుంబం గురించి జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుల కార్యంలో 10వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుదాం. ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలియను భక్తిపరుడొకడు కైజరయ్యలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడైండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ కూడా దేవునికి ప్రార్థన చేయాలి. నిజంగా ప్రియమైన దేవుని వారలారా, ఆదర్శవంతమైన కుటుంబం అంటే ఒక కొర్నేలు గారి
కుటుంబం ప్రేమైన దేవుని వారలారా, కుటుంబం అంతా కూడా రక్షణలో ఉంది. కుటుంబం అంతా కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉందంటే చూడండి, కుటుంబం అంతా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామా? మన కుటుంబాలను గురించి ఒకసారి ఆలోచన చేస్తే, వెనక్కి ఒకసారి ఆలోచించుకుంటే, కుటుంబం అంతా కలిసి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామా? మందిరానికే కుటుంబాలతో రాము. భార్య వస్తే భర్త రాడు, భర్త వస్తే భార్య రాదు, భార్యాభర్తలు వచ్చే పిల్లలు రారు, పిల్లలు వచ్చే తల్లిదండ్రులు రారు. కుటుంబాలతోనే కలిసి మందిరానికి రాలేకపోతే ఇక కుటుంబం అంతా కలిసి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారా? ఉండరు. చూడండి ప్రేమణ దేవుని వారలారా, ఉండాలి ప్రేమణ దేవుని వారలారా. మనం అలా ఉండకూడదు. అది లోకస్తులు, మనము దేవుని పిల్లలం, క్రైస్తవులం. మనం ఎలాగ ఉండాలయ్యా అంటే, అంతా కూడా ఒక కొన్నేళ్ళు గారి కుటుంబం లాగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేలా చూసుకోవాలా. లేదా అలా మనము మలుచుకోవడానికైనా మనం ఏం చేయాలా? ప్రయత్నం చేయాలి ప్రేమణ దేవుని వారలారా. ఎవరు కూడా కలిసి ఉండడానికి ఇష్టపడరు. ఇండివిజువల్గా ఉండడానికి వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలతోనే ఉంటారు. అయితే కుటుంబాన్ని అంతా ఒక తాటి మీదకి మనం తీసుకొని రావడానికి ప్రయత్నం చేయాలి. కుటుంబం అంతా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేలా మనం చూసుకోవాలి ప్రేమణ దేవుని వారలారా. ఒక సినిమాకు మనం ఏం చేస్తాము? కలిసి వెళ్తామే. అలాగే ఒక పార్కుకి కలిసి వెళ్తామే, ఒక టూరుకు కలిసి వెళ్తామే, ఒక ఫంక్షన్ ఏదైనా ఉంటే కలిసి వెళ్తామే. మరి దేవుని యొక్క మందిరానికి కలిసి వస్తున్నామా? సరే ఆలోచన చేయండి. ప్రార్థన అయినా కనీసం కలిసి చేసుకుంటున్నామా? వీళ్ళు ప్రార్థనలో కలిసి ఉన్నారు కదా, మరి కుటుంబ ప్రార్థన చేసుకునేటువంటి వారంగానైనా మనం ఉన్నామా? ఒకసారి ఆలోచన చేయండి. కుటుంబ ప్రార్థన అంటే నిజంగా ప్రియులారా, నేను నా ప్రారంభంలో అనగా నేను ప్రభువులోకి వచ్చినటువంటి తొలి దినాలలో రాజు అనేటువంటి అన్న కుటుంబం నిజంగానంటే ఒక మాదిరికరమైన కుటుంబం ప్రియులారా. ఆనాడు ఎవరు కూడా ఏ కుటుంబంలో కూడా కుటుంబ ప్రార్థన అన్నది నేను చూడలే. నా భక్తి ప్రారంభంలో ఆ రాజు అనేటువంటి కొత్తపల్లి రాజు అనేటువంటి అన్న కుటుంబం నిజంగా ప్రియులారా, ప్రతిరోజు ఒక దినము కూడా పోకుండా ప్రతిరోజు కూడా వాళ్ళ ప్రార్థనలో ఉండేవాళ్ళు ప్రేమణ దేవుని వల్ల. నేను ఎప్పుడు వాళ్ళ కుటుంబానికి వెళ్ళినా సాయంత్రం కూడా ఖచ్చితంగా వాళ్ళు ప్రార్థనలో ఉండేవాళ్ళు, నన్ను కూడా ఇన్వాల్వ్ చేసేవాళ్ళు. అంటే ఒక కుటుంబాన్ని చూసి మనం ఏం నేర్చుకోవాలయ్యా అంటే, ఈ కుటుంబం లాగా మా కుటుంబం కూడా ఉండాలి అని కోరుకునేటువంటి విధంగా మన కుటుంబాలు ఉండాలి. ఆదర్శవంతమైన కుటుంబాలుగా, సాక్ష్యకరమైనటువంటి కుటుంబాలుగా, మాదిరికరమైన కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండాలి ప్రేమణ దేవుని వారలారా. రాబోయేటువంటి తరాల వారు మన కుటుంబాలను బేస్ చేసుకొని అనేకులకు ఏం చేయాలంటే అంతో ఇంతో వాక్యాన్ని ప్రకటించేలా ఉండాలి ప్రేమణ దేవుని వారలారా. నిజంగా ప్రియులారా, కుటుంబ ప్రార్థనలు ఈ కాలంలో అసలు లేవు ప్రియులారా. వచ్చాయి, టీవీలు వచ్చాయి, మొబైల్స్ వచ్చాయి, ఇంకా ఇవన్నీ రాని కాలంలోనే లేవు. ఇవన్నీ వచ్చినప్పుడు ఇంకా అరుదు, అవి అసలు దొరకవు. అసలు చూడాలన్నా కూడా చూడలేదు. ఈరోజు కుటుంబంతో కలిసి సినిమాలు చూసే వాళ్ళు ఉన్నారు తెలుసా? క్రైస్తవుల్లో మళ్ళీ పైగా సేవకుల్లో కలిసి కుటుంబాలతో కలిసి డోర్లు వేసుకొని లోపల సినిమాలు చూసే వాళ్ళు ఉన్నారు. కానీ కుటుంబంతో కలిసి ప్రార్థన చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారా? సరే ఆలోచన చేయండి. కలిసి భోజనాలు చేసే అలవాటు కూడా కొన్ని కుటుంబాలలో ఉంటుంది. అలా జనరల్గా చెప్పుకుంటే కొన్ని కుటుంబాలు ఏం చేస్తారంటే, ఏమమ్మా భోంచేసావా, అక్క భోంచేసావా అని అడిగితే, ఇంకా లేదన్నా మీ మామ రావాలి తమ్ముడు, లేదంటే మీ పెదనాన్న రావాలరా నాయన అంటూ ఉంటారు. ఎందుకు? వాళ్ళకు ఒక అలవాటు ఉంది, కలిసి భోజనం చేసేటువంటి అలవాటు. నేను ఒక మాట అంటాను ప్రభు విషయమై, వాక్యాన్ని బట్టి, కలిసి భోజనం చేసేటువంటి కుటుంబం కంటే కలిసి ప్రార్థన చేసేటువంటి కుటుంబమే చాలా గొప్పది ప్రేమైన దేవుని వారలారా. కలిసి భోజనం చేయకపోయినా వచ్చే నష్టం అంటూ ఏం లేదు. కానీ కలిసి ప్రార్థన చేసుకోకపోతే ఒక ఆత్మనే మనం కోల్పోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ప్రేమైన దేవుని వారలారా. కలిసి కాబట్టి మనం అంతా మన కుటుంబాలను ఎలా చేసుకోవాలంటే కలిసి ప్రార్థన చేసుకునేటువంటి కుటుంబాలుగా ఉండాలి ప్రేమైన దేవుని వారలారా. నేను అన్నోళ్ళతో పాటుగా సువార్తలకు వెళ్తూ ఉంటాను కదా, సువార్తలకు పోయినా కూడా మా ఇంట్లో ఖచ్చితంగా ఒక కుటుంబ ప్రార్థన జరుగుతుంది. నేను లేకపోయినా మా భార్య అయినా కుటుంబ ప్రార్థన చేయిస్తుంది, లేదా ఇంకొక 4-5 మందిని గ్యాదర్ చేసుకొని మా చెల్లెలైనా కుటుంబ ప్రార్థన నడిపిస్తుంది. అంటే మనం ఎలాగ ఉండాలి అంటే జనరల్గా చెప్తాను, ఏదో గొప్ప విషయం అని కాదు, గొప్పతనం కోసం కూడా కాదు. ఇది దేవుని యొక్క కుటుంబం అని అంటే ఖచ్చితంగా కుటుంబ ప్రార్థన అన్నది ఉండాలా. భవిష్యత్తు తరాల వారిని నిలబెట్టేటువంటి
ఇష్టమైనటువంటి కార్యక్రమం ప్రేమైన దేవుని వారలారా కుటుంబ ప్రార్థన ఖచ్చితంగా మనం ఉండేలా చూసుకోవాలి ప్రేమైన దేవుని వారలారా. అలాగే కొర్నేలు గారిలో మనకు కనబడేటువంటి మరొక మంచి లక్షణం ఏంటంటే 24వ వచనం చూడండి. మర్నాడు వారు కైసరయలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. పేతురు లోపలికి రాగా ఎదుర్కొని పడి చూడండి చాల్మా ప్రేమైన దేవుని వారలారా. అంటే కొర్నేలు గారిలో కనబడేటువంటి మరొక మంచి లక్షణం ఏంటంటే వాక్యము అనేది నేను ఒక్కడిని మాత్రమే వినాలి అన్నటువంటి ఆలోచన కాదండి. కుటుంబంతో వాక్యం వినాలన్నటువంటి ఆలోచన మరొకటైతే, బంధువులతో కలిసి వినాలి, స్నేహితులతో కలిసి వినాలి అనేటువంటి ఒక మంచి ఆలోచన ప్రేమైన దేవుని వారలారా. ఏదైనా ఒక కార్యక్రమం జరిగితే బంధువులతో కలిసి భోంచేయాలి, బంధువులతో కలిసి లేదంటే స్నేహితులతో కలిసి భోజనం చేయాలి, సెలబ్రేషన్ చేసుకోవాలని అనుకుంటారు. కానీ ఇదిగో బంధువులను స్నేహితులను నా ఇరుగు పొరుగు వారిని పిలిచి వాళ్ళకు వాక్యం చెప్పించాలి అన్నటువంటి ఆలోచన ఉంటుందే చెప్పండి. ఒక కొర్నేలు గారిలో మనకు ఆ ఆలోచన, ఆ మంచి లక్షణం కనబడుతుంది ప్రేమైన దేవుని వారలారా. నేను నా కుటుంబమే కాదు వాక్యం వినాల్సింది, నా బంధువులు వినాలా, నా స్నేహితులు వినాలా. ఎంత మంచి ఆలోచన చూడండి, ఎంత మంచి లక్షణం చూడండి. ఇలా మనం కూడా పిలుస్తూ ఉంటాం కదా. మనం కూడా కొన్నిసార్లు ఇరుగు పొరుగు వారిని పిలుచాం. ఎందుకు పిలుచాం? ఒక స్త్రీలైతే ముచ్చట్లు పెట్టడానికి పిలుస్తుంది, పురుషులైతే కలిసి మందు తాగడానికి పిలుస్తారు, యవనస్తులైతే బలాదూరగా లోకంలో ఇష్టానుసారంగా జల్సాలు చేయడానికి, ఇష్టానుసారంగా తిరగడానికి పిలుస్తారు. టీ తాగిద్దాంరా, లేదంటే అనవసరంగా లోకానుసారంగా తిరుగుదాంరా అనడానికి పిలుచారు. ముసలోళ్ళు అయితే ముసలమ్మ ముచ్చట్లు పెట్టడానికి పిలుచారు. కానీ ఏ ఒక్కరైనా కానీ ప్రార్థనకి వెళ్దాం రండి, వాక్యానికి వెళ్దాం రండి, వాక్యం వినండి, మీ బ్రతుకులు మార్చుకోండి, ఇదిగో సువార్త నమ్మండి, లేదా ప్రార్థనకు రండి, లేదా దేవుని కార్యక్రమాలకు రండి అనే దేవుని ఫంక్షన్స్కి పిలిచే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లోక ఫంక్షన్లకు అయితే బొట్టు పెట్టి మరీ పిలుచారు. దేవుని యొక్క కార్యక్రమాలకు మాత్రం అసలు పిలిచారు ప్రేమైన దేవుని వారలారా. నేను పోవడమే గగనం మళ్ళీ ఇంకొకరిని పిలిచడం కూడానా అంటారు. ఆలోచన చేయండి, మనము ఎలా ఉండాలి, ఎలా ఉన్నాం సరే పరీక్షించుకుందాం. మరొక కుటుంబాన్ని, మూడవ కుటుంబముగా ఒక కుటుంబాన్ని మనం చూసుకుందాం ప్రియులారా. అకుల ప్రిస్కిల్లా గారి కుటుంబం. అదే అపోస్తల కార్యములు 18వ అధ్యాయము, అదే అపోస్తల కార్యములు 18వ అధ్యాయము మొదటి వచనాన్ని ఒకసారి చదువుకుందాం. పౌలు కొరంథీయులకు వచ్చి ఒక యూదుని ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళాను. చూడండి ఎవరు వీళ్ళు? ఇక్కడ మనకు కనబడేటువంటి ఒక ఆదర్శవంతమైన కుటుంబం ఏదంటే అకుల ప్రిస్కిల్లా గారి కుటుంబం ప్రియులరా. నిజంగా ఈ కుటుంబాన్ని గూర్చి లేదంటే ఈ కుటుంబాన్ని తెలుసుకొని మనం నేర్చుకునేటువంటి పాఠం ఏందయ్యా అంటే, ఒక బాధ్యతను ఈ కుటుంబం గుర్తు చేస్తుంది ప్రియులరా. ఈ కుటుంబాన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే బాధ్యత కలిగి ఉండడం మనం నేర్చుకోవాలా. దేని పట్ల బాధ్యత? ఒక కుటుంబం పట్ల బాధ్యత, ఒక సంఘం పట్ల బాధ్యత, సంఘ సేవకుల పట్ల బాధ్యత, సంఘం కొరకు ప్రయాసపడేటువంటి వారిని గూర్చినటువంటి బాధ్యత. ఈ బాధ్యతలు మనము కలిగి ఉండాలి ప్రేమైన దేవుని వారలారా. మన కుటుంబం కోసం బాధ్యతతో డ్యూటీలు చేస్తూ ఉంటాం. కుటుంబం పట్ల బాధ్యత ఏం చేస్తుంటాము? మనము లోకపరమైనటువంటి ఉద్యోగాలలోనో లేదంటే పనులలోనో మనం డ్యూటీలు చేస్తాం. ఉద్యోగానికి పోయేది ఒక డ్యూటీ అయితే కుటుంబం కోసం, ఆ ఉద్యోగంలో కూడా గవర్నమెంటు లేదంటే యాజమాన్యం అప్పగించినటువంటి పనిని కూడా మనం చేయడంలో డ్యూటీలు చేస్తూ ఉంటాం. అదే డ్యూటీలు చేసేటువంటి క్రమంలోనే మనం ఏం చేస్తుంటాం? ఓటీలు కూడా చేస్తూ ఉంటాం. నా కుటుంబానికి అవసరతలు ఉన్నాయి, నా పిల్లల అనారోగ్యాల పరిస్థితులు ఉన్నాయి, కాబట్టి నేను నా కుటుంబం కోసం ఓటీలు చేసైనా అంతో ఇంతో డబ్బు తెచ్చుకోవాలి అన్నటువంటి ఆలోచనతో ఓటీలు చేస్తాం కదా. ఏ రోజైనా కానీ దేవుని కోసం, వాక్యం కోసం ఓటీలు చేసేటువంటి వారముగా ఉన్నామా? అంటే ఓటీ అని అంటే ఓవర్ టైం డ్యూటీలు చేసే వాళ్ళు ఉన్నారు. ఓవర్ టైం మందిరంలో గడిపామా? ఓవర్ టైం ప్రార్థన చేసుకున్నామా? ఓవర్ టైం బైబిల్ చదివామా? ఓవర్ టైం అవసరం లేదండి. ఇక్కడ ఆమెన్ అనగానే అక్కడ వాకిలి దాటి మన కాళ్ళు, మన అడుగులు ఉంటాయి. ఎందుకు? ఓవర్ టైం మందిరంలో గడిపేంత
పరిస్థితి లేదు. ఎందుకులేండి, ఇప్పుడే నేను ఇంకొక అర్ధగంట సాగబెరిగాను అనుకోండి, మీకు ఓవర్ టైం మందిరంలో ఉండాలనిపిస్తుందా? లేదా ఆల్రెడీ తలలు ఊగుతున్నాయి, ఇంకా పోదామా అని సైగలు కూడా రెడీ అయిపోయినాయి. అంటే మనం ఓవర్ టైం మందిరంలో కూడా గడపలేకపోతుంటాం. ఓవర్ టైం ప్రార్థన ఏమన్నా చేసుకోగలుగుతామా? అంటే బయట ఆల్రెడీ మందిరానికి పోయొచ్చింటాం, ప్రార్థన అయిపోయి ఉంటుంది, ముగించబడి ఉంటుంది, మరలా ఇంటికి వచ్చింటాం. ఆ ఇంటికి వచ్చినప్పుడు కూడా మరలా ప్రార్థన చేసుకోగలుగుతామా? లేదు, ఆల్రెడీ అక్కడ ప్రార్థన అయిపోయింది కదా, మరలా ఎందుకు అనుకుంటామే కానీ అది ఓవర్ టైం ప్రార్థనలాగా మనం భావించి చేసుకోగలుగుతామా? చేసుకోలేం ప్రియమైన దేవుని వర్లారా. ఓవర్ టైం మందిరంలోని గడపలేం, ఓవర్ టైం ప్రార్థన చేసుకోలేం. కానీ ఓవర్ టైం బైబిల్ అయినా చదవగలుగుతున్నామా? ఓవర్ టైము బైబిల్ చదవడం అని అంటే, మన బైబిల్ చదవడానికి బైబిల్ ఓపెన్ చేసామనుకోండి, అప్పుడు మన కళ్ళకి ఏమొస్తుంటుంది? నిద్ర. ఎప్పుడు రాని నిద్ర ఎప్పుడు వస్తుంది అంటే, నువ్వు బైబిల్ తెరిచినప్పుడే వస్తుంది. లేదా ప్రార్థనలో కూడా చాలామంది నిద్రపోతుంటారు, గమనిస్తూ ఉంటాం. పడుకున్నవాడు ఆమెనన్నా కూడా లేదంటే అర్థమైంది, కళ్ళు మూసుకున్నవాడు ఆమెనన్నా కూడా లేదంటే అర్థమైందంటే వాడు ఇంకా నిద్రపోతున్నాడు అని. మళ్ళీ మనం తట్టి ఏం చేయాలా? లేపాల. ప్రార్థనలలో నిద్రపోతుంటాం, బైబిల్ చదివేటప్పుడు నిద్రపోతుంటాం. బైబిల్ చదివేటప్పుడు మనకు నిద్ర వస్తుంది కదా, ఆ నిద్రను కూడా అధిగమించి మనం బైబిల్ చదివితే అప్పుడు నిద్రను జయించిన వాళ్ళమవుతాం, పాపాన్ని జయించిన వాళ్ళమవుతాం. అలాగే ఓవర్ టైం బైబిల్ చదివినటువంటి వారంగా కూడా మనం దేవుని దృష్టిలో కనబడతాం. అలాగే ఓవర్ టైం దేవుని పని కూడా మనం ఏం చేయాలా? చెయ్యాలి ప్రేమైన దేవుని వాళ్ళరా. ఇంటి పనులన్నీ రకరకాల పనులు చేస్తుంటాం, ఉద్యోగాలు చేసుకుంటుంటాం. ఇప్పుడు సాయంత్రం పూట మేము ఎందుకు సువార్తలకు పోతుంటాం? ఇప్పుడు ఒక రోజులో సాయంత్రం వరకు ప్రార్థనకు, మందిరాలకు, లేదంటే దేవుని కార్యక్రమాలు చేయడం ఒక ఎత్తు. కానీ లోకంలో ఉన్నటువంటి ఆ పనులు చేసుకున్న తర్వాత కూడా సాయంత్రం కూడా మరలా దేవుని పనికి వెళ్ళడం అనేది అది ఓవర్ టైం దేవుని యొక్క పని. ఓవర్ టైం దేవుని పని చేయగలుగుతున్నామా? ఒక రోజంతట్లో దేవుని యొక్క పనిలో మనం లీనమైపోయినాం అనుకో, ఇంకా మరలా సాయంత్రం ఏం చేయం? సువార్తకు అవసరమా సార్ అంటాం. ఏనా సువార్తకు పోవడం అవసరమా అంటాం. అంటే మళ్ళా ఈ రోజంతా కూడా దేవుని కార్యక్రమాల్లోనే కూడా ఉన్నాము, ఈ రోజంతా దేవుని ప్రార్థనలలోనే కదా గడిపాము, మరలా సాయంత్రము సువార్తలకు పోవడం అంతా అవసరమా? ఆలోచించేయండి. ఓవర్ టైం దేవుని కార్యక్రమాలు కూడా మనము చేసేవాళ్ళముగా ఉన్నాం. నిజంగా చెల్లి జ్ఞానశ్రీని ఆలోచన చేస్తూ ఉంటే, మేము ఇచ్చినటువంటి ఆ పని చాలా భారమైనది. ఏదైనా మేము ముగ్గురివి ఎడిటింగ్ చేయాలన్నా, వాటిని అప్లోడ్ చేయాలన్నా, వాటిని మళ్ళీ చూస్తూ అప్పుడప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలన్నా, వాటికి రిప్లై ఇవ్వాలన్నా, లేదంటే అటుపక్క ఇంటి దగ్గర కుటుంబ బాధ్యతలు ఉంటాయి, అటుపక్క స్థానికంగా సంఘంలో పరిచర్యలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి కదా. ఇన్ని ఉన్నా కూడా అప్పగించిన పని మాత్రం నిర్లక్ష్యంగా చేయదు ప్రేమణ దేవుని వర్లారా. నిజంగా చెల్లిని బట్టి చాలా ఆనందపడుతూ ఉంటాం. ఈ భారంతో కూడుకున్నది అయినప్పటికీ ఒక స్త్రీగా, పురుషుడు అని అంటే ఓకే, ఒక కుటుంబంలో అంతగా ఎవరేం పట్టించుకోరు, కానీ స్త్రీ అంటే కుటుంబంలో అన్ని పనులు కూడా చేయాలా, అక్కడ చూసుకోవాలా, మరలా ఇక్కడ ఇచ్చినటువంటి దేవుని పని కూడా చేయాలా. ఇది ఓవర్ టైము డ్యూటీ లాంటిది. ఓవర్ టైము దేవుని యొక్క పని చేస్తుంది చూడండి. అలాగే మీరు నేను కూడా ఉండాలి ప్రేమణ దేవుని వర్లారా. మనకు అట్టి భాగ్యం కనుక వచ్చే పోగొట్టుకోకూడదు. నేను కూడా స్వేచ్ఛ అనేటువంటి విధంగానే ఉండాలా. అది మన కుటుంబం పట్ల అలాంటి బాధ్యత కూడా కలిగి ఉండాలా. అంటే నా తండ్రిని రక్షించుకోవాలా, నా తల్లిని రక్షించుకోవాలా, నా భార్యను రక్షించుకోవాలా, నా భర్తను రక్షించుకోవాలా, నా పిల్లల్ని రక్షించుకోవాలా. ఇదే బాధ్యత మన కుటుంబాల్లో కూడా కలిగి ఉండాలి. అలాగే సంఘం పట్ల కూడా ఏం కలిగి ఉండాలా? బాధ్యత. సంఘం పట్ల బాధ్యత. అలాగే సంఘంలో ఉన్న సేవకుని పట్ల కూడా బాధ్యత కలిగి ఉండాలి. అంటే సేవకుడు బాగుంటేనే కదా సంఘం బాగుండేది. ఫర్ ఎగ్జాంపుల్, గొర్రెలు బాగుండాలంటే ముందు ఎవరు బాగుండాలా? గొర్రెల కాపరి బాగుండాలా. కాపరే లేడనుకో, గొర్రెల పరిస్థితి ఏంది? అంటే సేవకుడు బాగుండాలంటే ఎవరు చూసుకోవాలా? సేవకుని సంఘంలో ఉన్న విశ్వాసులే చూసుకోవాలి. అతని బాగోగులు చూసుకోవాలి, అతని గురించినటువంటి కుటుంబ పరిస్థితులు చూసుకోవాలా, ఆరోగ్య పరిస్థితులను కూడా పరామర్శించాలా. అన్నిటినీ కూడా మనము లీడ్ చేసేటువంటి వారముగా ఉండాలి. అలాగే సంఘములో బాధ్యతగా వ్యవహరించేటువంటి ఏ వ్యక్తి ఉన్నా కూడా ఆ వ్యక్తి యొక్క బాధ్యతను కూడా మనము
చూసుకునేటువంటి వారంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, సంఘంలో ఉన్నటువంటి ఎక్కువ బాధ్యతలు చెల్లి జ్ఞానశ్రీ మీద ఆధారపడి ఉన్నాయి. ఇప్పుడు చెల్లి యొక్క జ్ఞానశ్రీ యొక్క కుటుంబ తన యొక్క పరిస్థితులను కూడా మనం ఏం చేయాలా, పరిగణలోకి తీసుకొని ఆవిడ ఆ కుమార్తె యొక్క పరిస్థితులను కూడా మనము బాధ్యతగా చూసుకునేటువంటి మనమే ఒక అన్న అనుకోవాలా, మనమే ఒక తండ్రి అనుకోవాలా. కుటుంబంలో ఆత్మీయంగా దేనికి లేనటువంటి విలువ ఆత్మీయమైనటువంటి బంధానికి ఉంటుంది. ప్రేమణ దేవుని వారలారా, రక్త సంబంధానికి ఇవ్వద్దు విలువ, రక్త సంబంధానికి ఇవ్వద్దు మొట్టమొదటి ప్రిఫరెన్స్, కుల మతాలకు ఇవ్వద్దు మొదటి ప్రిఫరెన్స్. ఎవరికి ఇవ్వాలా, దేనికి ఇవ్వాలా? ఆత్మీయులకు, ఆత్మ సంబంధులకే మనము విలువనియాలా, లోకస్తులకు కాదు, ఫ్రెండ్స్కి కాదు, ఇంకోటి కాదు. మొట్టమొదటగా ఆత్మీయులకు విలువ అంటే దేవునికి విలువనియాలా. దేవుని తర్వాత నేనేది వాక్యానికి, దేవునికి తర్వాత ఆత్మీయులకే విలువనియాలా. నా కుటుంబీకులు, నా కులమోళ్ళు, నా మతమోళ్ళు, ఇలాంటి భేదాలు అసలు మనము చూపించకూడదు. ప్రేమైన దేవుని వారలారా, ఇది గుర్తుపెట్టుకోవాలా. ఇప్పుడు మనం ఒక బాధ్యతను కలిగి ఉండాలన్నది ఒక కొర్నేలు గారి కుటుంబాన్ని బట్టి మనము నేర్చుకున్నాం. ప్రేమైన దేవుని వారలారా, ఆ కొర్నేలు గారి కుటుంబంలో అకుల ప్రిస్కిల్లా గారి కుటుంబాన్ని బట్టి మనము నేర్చుకున్నాం. ప్రియులరా, ఒక బాధ్యత అన్నది అకుల ప్రిస్కిల్లా గారి కుటుంబాన్ని బట్టి మనము నేర్చుకున్నాం. ఇంకోటి ఏంటంటే, అకుల ప్రిస్కిల్లా అనువారు సేవ కోసం ఎంత దూరమైనా వెళ్ళేవారండి. పౌలు గారు కింక్రేకి వెళ్తే అక్కడికి కూడా ఏం చేశారు, వాళ్ళతో పాటు పౌలు గారితో పాటుగా అన్ని ప్రాంతాల్లో ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళేవారండి సేవ నిమిత్తం. మనం చెప్పండి, మందిరం ఒక 10 అడుగుల దూరంలో ఉండదు, మందిరానికే పోం. లేదా కార్యక్రమాలు జరుగుతుంటే మన కళ్ళ ముందే కార్యక్రమాల్లో కూడా మనము పట్టించుకోం, పాల్గొనం, చూడనట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటాం. పట్టించుకోకుండా చూడనట్టుగా వదిలేస్తూ ఉంటాం. చూడనట్టుగా వదిలేయడానికి అది ఏమన్నా లోక సంబంధమైన కార్యక్రమమా, లేదా పాప సంబంధమైనటువంటి కార్యక్రమమా? కాదు కదా. నీ తండ్రి, నీ దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టిన నీ ప్రభు పని. మరి అది కూడా ఏం చేస్తుంటామంటే చూడనట్టుగా వదిలేస్తూ ఉంటాం. ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి? ఏదైనా కానీ లోక సంబంధమైన వాటి విషయాల్లో చూడనట్టయినా పర్వాలే, కానీ దైవ సంబంధమైనటువంటిది అది ఏదైనా ఇదేం చేయాలా, ఖచ్చితంగా దాంట్లో మనం ఇన్వాల్వ్ కావాలి. ప్రేమైన దేవుని వారలారా, చూడనట్టుగా ఉండకూడదు. వీళ్ళు అకుల ప్రిస్కిల్లా గారు దేవుని పరిచర్య జరుగుతుందంటే అక్కడికి వెళ్ళేవారు. అది ఎంత దూరమైనా మనమైనా కానీ ఎలా ఉండాలంటే, దేవుని యొక్క పని అది ఎంత దూరం వచ్చినా కూడా మనము పోగొట్టుకోకూడదు. సహోదరులు, నిజంగా ప్రతిరోజు అన్నోళ్ళు స్వార్థలకు ఎంత దూరమైనా వెళ్తూ ఉంటారు. మన కర్నూలులో కూడా మీటింగ్స్ ఏర్పాటు చేస్తే కర్నూలు దూరమైనప్పటికీ పోయొచ్చింది. అంటే ఆలోచించేయండి, మనం కూడా ఎలా ఉండాలంటే అలాంటి ఒక డెడికేషన్ అనేది మనకు ఉండాలి. ఒక రోగంను నయం చేసుకోవడానికి నయమాన్లాగా ఎంత దూరమైనా పోతాం చూడండి. నయమాన్ ఏం చేసినాడు, ఒక రోగాన్ని నయం చేసుకోవడానికి ఎంతో దూరం పోయినాడు. లేదా ఒక డ్యూటీ ఎక్కడైనా కానీ గవర్నమెంట్ నీకు పోస్ట్ ఇచ్చింది, మారుమూల పల్లెలలో ఇచ్చది, మొట్టమొదటిగా మారుమూల పల్లెలలో ఇచ్చది, పోతాం. డ్యూటీలు చేయడానికి, ఉద్యోగాలు చేయడానికి ఎంత మారుమూల పల్లెలకైనా పోతాం. లేదా రోగాలు నయం చేసుకోవడానికి ఎంత దూరమైన నయమాన్లాగా పోతాం. మరి దేవుని పని అంటే ఎంత దూరమైనా వెళ్ళగలుగుతున్నామా? వెళ్ళేలా మనము ఉండాలి. ప్రేమైన దేవుని వారలారా, రోమాపత్రికలో ఉంటుంది వీళ్ళ గురించే. రోమాపత్రిక 16వ అధ్యాయము 3-4 వచనాలు చూడండి. 3-4 వచనాలు. క్రీస్తు యేసునందు నా జతపని వారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనాలు చెప్పండి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకైనను తెగించిరి. మరియు చాలమ్మా అంటే వాళ్ళ ప్రాణాలు ఇవ్వడానికి కూడా ఏం చేశారంట, తెగించిరి. నీ దగ్గర ఇవ్వడానికి ఏం లేదు, నీ దగ్గర ఒకటి ఉంది కదా, నీ ప్రాణం ఉందే లేదా? నీ దగ్గర డబ్బు లేకుండా ఉండొచ్చు, నీ దగ్గర ఇవ్వడానికి డబ్బు లేకున్నా, నీ దగ్గర ఇవ్వడానికి లోక సంబంధమైనటువంటి ఏవీ లేకున్నా, నీ దగ్గర ఇవ్వడానికి బంగారం లేకున్నా, కానీ నీ దగ్గర దేవుని పని కోసం ఇవ్వడానికి ఒకటి ఉంది. ఏది? ప్రాణం. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ప్రాణం పోతే పోయింది. ఆ రోజు ఒక అకుల ప్రిస్కిల్లా గారు తీసుకున్నటువంటి నిర్ణయం లాగా మన నిర్ణయాలు కూడా ఉండాలి. ప్రాణములు ఇచ్చుటకైనను తెగించారంట. బరి తెగించి పాపం చేయడానికైనా పూనుకుంటాం, కానీ తెగించి దేవుని పని చేయడానికి మాత్రం
పూనుకోం చూడండి. ఒక అకులా ప్రిస్కిల్లా గారు మనకేం నేర్పిస్తున్నారంటే తెగించి ప్రాణములు ఇచ్చుటకైనను మనము తెగించి దేవుని పని కోసం నిలబడగలిగేలా ఉండాలి. ప్రేమైన దేవుని వర్లారా, ఈ యొక్క నిర్ణయం నిత్య నిర్ణయముగా ఉండాలా. దేవుడు అప్పుడప్పుడు అంటాడు, ఇదే నా నిత్య నిర్ణయం. ఆయన ఏమన్నా నిర్ణయాన్ని మార్చడు కదా. మరలా ఒక క్రైస్తవుడిగా, ఆ తండ్రి బిడ్డగా నీ యొక్క మాట తీరు, నీ యొక్క ప్రవర్తన, లేదంటే నీ యొక్క నిర్ణయం కూడా ఎలా ఉండాలంటే నిత్య నిర్ణయముగా ఉండాలా, మారిపోకూడదు. ప్రాణములు ఇచ్చుటకైనను సంతోషంగా. వాళ్ళు కూడా ఎలా ఇచ్చారట ప్రాణాలు, భయపడుకుంటా బాధపడుకుంటా అమ్మో ప్రాణం పోతుంది అని ఇచ్చినారా? లే, సంతోషముగా ప్రాణాలు ఇచ్చుటకైనా తెగించినారు. మరి మనం కూడా ఎలా ఉండాలంటే సంతోషంగా, నా ప్రభు కోసమే కదా, ఏది పోయినా నా ప్రభు కోసం. ప్రాణం పోయినా పోనీలే, ఒక యోబు గారిలాగా డబ్బు, ఆస్తి, లేదంటే ఆరోగ్యం అన్నీ పోయినా కూడా పర్వాలేదులే. దేనికోసం పోతుంది ఇవన్నీ? లోకానుసారమైన పాపం కోసం ఏమైనా పోతున్నాయా? లేదు, దేవుని కోసమే కదా, పోతే పోయినాయిలే అనుకోవాలి సంతోషంగా. ఏమైనా దేవుని వర్లారా, మనం ఒక అకులా ప్రిస్కిల్లా గారిని చూసి మనం ఏం నేర్చుకోవాలంటే ప్రాణములు ఇచ్చుటకైనను దేవుని కోసం తెగించారు. మనం కూడా అలాగే ఉండాలి. ప్రేమైన దేవుని వర్లారా, చివరిగా ఒక కుటుంబం, చివరిగా స్టెఫెను గారి కుటుంబం గురించి చూద్దాం, ముగించుకుందాం. కొరంథీలకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయం చూద్దాం ప్రియులారా. త్వరగా 15. స్టెఫెను ఇంటి వారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారనియు, వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకొని ఉన్నారనియు మీకు తెలియను. చూడండి, పౌలు గారు ప్రస్ఫుటంగా చెప్పేటువంటి మాట ఏంటంటే, ఒక స్టెఫెను ఇంటి వారిని చూసి మనం ఏం నేర్చుకోవాలి అంటే దేవుని పని కోసం వాళ్ళు ఏం చేశారంటే అప్పగించుకున్నారట. దేవుని పని కోసం అప్పగించుకున్నారు. అంటే మనం కూడా ఏం కావాలా, ఎలా ఉండాలి అని అంటే మనము మన కుటుంబంతో పాటుగా దేవుని పని కోసం అప్పగించుకునేటువంటి వారముగా ఉండాలి. ఒకవేళ మన కుటుంబంలో ఎవరైనా మనం పోలేకపోయినాం, మన పరిస్థితి బాగాలేదు, అది అనారోగ్య సమస్యనో ఆర్థిక సమస్యనో ఇంకోటో, మన కుటుంబంలో వాళ్ళనైనా ఏం చేయాలి, దేవుని పనికి అప్పగించాలా. వెళ్ళండి, మీరు దేవుని పనిలో ఇన్వాల్వ్ కాండి, దేవుని పని చేసిన తర్వాత ఇంటికి రండి అని అప్పగించాలి. ప్రేమైన దేవుని వర్లారా, అప్పగించుకోవడం అనంటే ఆషామాషి వ్యవహారము కాదు. అప్పగించుకోవడం అనంటే ఎన్నో త్యాగాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అది ఏదైనా త్యాగం చేసేటువంటి వారంగా ఉండాలా, ఆ త్యాగ గుణం ఎక్కువగా ఉండాలా. అప్పగించుకున్నాం అని చెప్పేసి అన్ని పక్కన పెట్టి లోకానుసారంగా తిరిగితే అది అప్పగించుకోవడం కాదు. మళ్ళీ పాపంలో పడి జీవించడం అప్పగించుకోవడం కాదు. ఎన్నో సాక్రిఫైసెస్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రేమైన దేవుని వర్లారా, కొన్నిసార్లు మన జీవితాలే కోల్పోవాల్సి ఉంటుంది. ఆకలి వేసినా కానీ అన్నం తినలేము. ఫర్ ఎగ్జాంపుల్ పరిచర్య ఉంది, ఆకలి వేసి ఉంటుంది కానీ ఏమన్నా తినగలమా? తినలేము. చూడండి, ఏం చేయాలి, మళ్ళా పరిచర్యకు పరిగెత్తాలంటే, ప్రార్థన టైం అయింది పరిగెత్తాలంటే, నీ ఆకలి తీర్చుకోవడం ముఖ్యం కాదు, అక్కడ దేవుని కోరిక తీర్చడం ముఖ్యం. ఆలోచన చేయండి. అంటే ఈ లోక సంబంధమైనవి ఏవైనా కానీ మనం ఏం చేయాల్సింది వస్తుంది, మన సుఖం పక్కన పెట్టాలా, మన ఆరోగ్య పరిస్థితులు పక్కన పెట్టాలా, ఆర్థిక సమస్యలు పక్కన పెట్టాలా, అప్పుల బాధలు పక్కన పెట్టాలా, అన్నిటినీ మనము పక్కన పెట్టాలా. అదే సాక్రిఫైస్ అంటే. ఆ సాక్రిఫైస్ చేస్తేనే నువ్వు దేవుని యొక్క సేవకు అప్పగించుకున్నట్టుగా అర్థం. లేదంటే అప్పగించుకోవడానికంటూ ఒక అర్థం కూడా ఉండదు. ప్రేమైన దేవుని వర్లారా, ఇంకో చిన్న మాట 17-18 వచనాలలో ఉంటుంది చూడండి. అదే పొర్మునాతు అనువారు వచ్చినందున సంతోషించుతున్నాను. మీరు లేని కొరతను వీరు నాకు తీర్చి నా ఆత్మకును మీ ఆత్మకును సుఖము కలగజేసిరి గనక అట్టి వారిని సన్మానించుడు. ప్రేమైన దేవుని వర్లారా, మీరు లేని కొరతను వీరు నాకు తీర్చి అన్నారు చూడండి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మన సంఘంలో బాగా ఎక్కువ పరిచర్యలు బాగా ఇది చేసి తమ్ముడు కర్ణాకరు బిట్టు పరిచర్యలు చేస్తుంటారు అనుకో. పరిచర్యలు ఒకవేళ కర్ణాకరు బిట్టు సెలవు పెట్టడం అంటే ఏంటంటే ఎగురగొట్టినారు, రాకపోయినప్పుడు మిగిలిన వాళ్ళు ఏం చేయాలా, వాళ్ళు లేని లోటు మనం తీర్చాలా. పోనీలే, ఏదన్నా కానీ సంఘంలో కొరతలు ఉన్నాయి,
కొరత అన్నటువంటి మాట కూడా మనకు కనబడుతుంది. అంటే అవసరాలు. ఇప్పుడు సంఘంలో నుండి కుటుంబంలో కొరతలు ఉంటే అన్నీ తీర్చవు. టీవీ లేదంటే టీవీ తెచ్చావు, ఫ్రిడ్జ్ లేదంటే ఫ్రిడ్జ్ తెచ్చావు, అమ్మగారు అడిగితే వాషింగ్ మిషన్ తెచ్చావు, అలాగే లోకంలో బీరువా తెచ్చావు, ఇంట్లో కావాల్సినటువంటి వస్తువులన్నీ కూడా కొరతలన్నీ తీర్చావు కదా. మరి సంఘంలో ఏమేమి లేవో ఏ రోజైనా లిస్టు రాసుకున్నావా? లేదంటే సేవకుని అడిగినావా అన్న మన సంఘంలో ఏం లేవన్నా? లేదంటే జ్ఞానశ్రీలాగా సైలెంట్గానైనా లేనిది గమనించి ఏమన్నా తెచ్చిచ్చినావా? తెచ్చేవారంగా అయినా ఉన్నామా? ఆలోచన చేయండి. చెల్లి అడగదు, కనుక్కుంటుంది చిన్నగా, ఏం లేవు మనం చేసేటప్పుడు ఏవి కొరత ఉన్నాయి, ఓకే ఇవి తీసుకొని రావాలా అని చెప్పేసి అలా ఏం చేస్తున్నారంటే లేని కొరతలు తీర్చేటువంటి వారుగా ఉన్నారు. మనం కూడా ఎలా ఉండాలయ్యా అంటే లేని కొరత, వీరు లేని లోటు, వీరు లేని కొరత మనం తీర్చేటువంటి వారంగా ఉండాలా అన్నాడు. అపోస్తలులు ఉన్నప్పుడు భలే నమ్మకంగా ఉండేది ప్రభువుకు. ఎంత నమ్మకం అని అంటే అపోస్తలులైన పౌలు గారు ఉన్నంత వరకు నమ్మకమే, మంచి నమ్మకం. వీళ్ళు ఇంకా ప్రాణాలైనా తెగించారు, ఆస్తులైనా కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నారు, వీళ్ళు ఖచ్చితంగా నా సేవ ఖచ్చితంగా జరిగించారనేటువంటి నమ్మకం ఉంది. ఈరోజు నిన్ను బట్టి నన్ను బట్టి ఆ నమ్మకం ఉందా? ఆ నమ్మకం ఉందా? ఆలోచన చేయండి. వారు లేని కొరతను మనం తీర్చేవారముగా ఉండాలా. మన తండ్రి పని చేయడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, ప్రాణం పెట్టాడు, తిరిగి లేచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ప్రభువు లేని లోటు ఎవరు తీర్చాలా? మనం తీర్చాలా. ఒక అమ్మగారు కువైట్ పోయింటే అయ్యగారు అంటే కువైట్కి పోయినటువంటి ఆయన యొక్క భర్త, ఆవిడ యొక్క భర్త ఏం చేశాడు? కుటుంబంలో అన్ని బాధ్యతలు, తల్లి లేని కొరత నేనేం చేయాలంటే తీర్చాలా అని తీర్చాడు. అంటే తల్లి లేని కొరత తీరుస్తున్నారు, తండ్రి లేని కొరత తీస్తున్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలా? సంఘంలో నమ్మకస్తులు లేదంటే పనివారు లేని కొరతను తీర్చాలా. లేదంటే సంఘంలో ఏమైనా వస్తువుల కొరత ఉంటే ఆ కొరతలను కూడా మనం తీర్చాలా. అలాగున మనము ఉండాలి. ప్రేమైన దేవుని వారలారా, ఏదో ఉన్నామంటే ఉన్నాం, వచ్చామంటే వస్తున్నాం, వింటున్నామంటే వింటున్నాం, వెళ్తున్నామంటే వెళ్తున్నాం అన్నట్టుగా ఉండకూడదు. ఇలాంటివి కొన్ని కుటుంబాలను మనం ఆదర్శవంతంగా తీసుకొని మన కుటుంబాల పట్ల, మన సంఘం పట్ల, దేవుని పని పట్ల ఒక రకమైనటువంటి ఒక మంచి బాధ్యత అనేది కలిగి ప్రవర్తిస్తూ మన కుటుంబాలను దేవునిలో నిలబెట్టుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ మాటలు ముగిస్తున్నాను. ఓపికతో ఉన్న మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుడు తన మాటలను మనందరి హృదయాల్లో ఫలింపున దయచేయనుగాక. ఆమేన్.